Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓట్ల చోరీ వ్యవహారంలో రాహుల్ సక్సెస్ అయినట్లే. పట్టణాలు నగరాలలో టీ షాపుల వద్ద ఈ నలుగురు కలిసిన ఓట్ల చోరీపై మాట్లాడుకుంటున్నారు. అలాగే పల్లెల్లో రచ్చబండలు, టీ దుకాణాల వద్ద రాహుల్ గాంధీ బయటపెట్టిన ఓట్ల చోరీపై చర్చిస్తుండడం ఆసక్తికర పరిణామం. ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కోసం ఈసీనే ఓట్ల చోరీకి పాల్పడుతోందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అంతేకాదు, తాము డిజిటల్ ఓట్ల వివరాలను సీసీ కెమెరాల ఫుటేజీని అడుగుతూ ఉంటే ససేమేరా అంటోందని ఆయన తప్పుపట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్ నమోదు, ఒకే వ్యక్తికి దేశంలో వేర్వేరు చోట్ల ఓట్లు ఉండడాన్ని ఆయన బయటపెట్టారు. సింగిల్ బెడ్రూమ్ ఇంటిలో పెద్ద సంఖ్యలో ఓట్ల నమోదు గురించి చెప్పి ఔరా అనిపించారు. అలాగే బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు పరిధిలోని మహదేవపుర అనే అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఓట్ల చోరీ జరిగిందంటూ ఆయన వెల్లడించిన వివరాలు జనాలలో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది. ఈ వివరాలు వెల్లడించడానికి ముందు ఆ తర్వాత రాహుల్పై జనాభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇదే సందర్భంలో బీజేపీపై కూడా స్పష్టమైన మార్పు గమనించవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత పాతాళానికి పడిపోయింది. ఇలాగైతే బీజేపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నోళ్లు ఎన్నిసార్లైనా గెలుస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈసీపై కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ఆధారాలతో సహా రాహుల్ జనానికి వివరిస్తుండడం ఆకట్టుకుంటోంది, ఆలోచింపజేస్తోంది. ఇప్పటికైనా అనుమానాలని కేంద్ర ఎన్నికల సంఘం తొలగించకపోతే భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది.